హలో వెల్కమ్ టు మన ఛానల్ స్మాల్ బాయ్ 360 డిగ్రీ. ఈ వారం ఇళయ తలపతి విజయ్ అండ్ వెంకట్ ప్రభు దర్శకత్వంలో ద గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్స్ ద గోట్ సినిమా రిలీజ్ అయింది. ఈ సినిమా తెలుగు అండ్ తమిళ్ అండ్ హిందీ 3 భాషల్లో రిలీజ్ అయింది. తెలుగులో ఈ సినిమా ఎలా ఆడిందో అని ఈ వీడియోలో తెలుసుకుందాం. మన వీడియోని కొత్తగా చూసేవాళ్ళు ఒక వీడియోకి లైక్ వేసి వీడియో చూసే స్టార్ట్ చేయండి. అప్పుడే మన వీడియో చాలామందికి రీచ్ అవుద్ది, మన ఛానల్ చాలామందికి రీచ్ అవుద్ది. మన వీడియోలు మీకు నోటిఫికేషన్ మూలంగా రికమెండేషన్స్లో వస్తాయి. సో ఇంకా లేట్ చేయకుండా రివ్యూలోకి పోదాం. ఈ సినిమా వచ్చి ఒక పక్క కమర్షియల్ మూవీ, పెద్దగా స్టోరీ ఉండదు. కానీ ఈ సినిమా పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ సినిమా పాజిటివ్స్తో స్టార్ట్ చేద్దాం. ఈ సినిమాలో మెయిన్ పాజిటివ్ వచ్చి ఇళయ తలపతి విజయ్ 2 డిఫరెంట్ వరల్డ్స్లో ఈ సినిమాలో నటిస్తున్నారు. అండ్ చాలా మంచి వేరియేషన్ చూపిస్తున్నారు తన క్యారెక్టర్లో. అండ్ ఫ్రమ్ ద ఫస్ట్ నుంచి లాస్ట్ ఫ్రేమ్ దాకా సినిమా ఫుల్గా విజయ్ షోల్డర్స్ మీదే రన్ అవుద్ది. అండ్ చాలా బాగా యాక్ట్ చేస్తున్నారు యాక్టర్ విజయ్ గారు. అండ్ నెక్స్ట్ పాజిటివ్ ఈ సినిమాలో వచ్చి ఫస్ట్ 20 minutes ఆఫ్ ద సినిమా చాలా ఫాస్ట్గా, చాలా ఇంట్రెస్టింగ్గా సినిమా స్టార్ట్ అవుద్ది. అండ్ లాస్ట్ 40 minutes క్లైమాక్స్ ఎపిసోడ్ వచ్చి ఒక గ్రాండియర్గా తీసుకుంటారు. అండ్ చాలా ఇంట్రెస్టింగ్గా, చాలా క్యామియోస్ ఆ టైంలో వస్తాయి. అండ్ చాలా ఇంట్రెస్టింగ్గా తీసుకుంటారు క్లైమాక్స్ని. చాలా వేసిగా పోద్ది క్లైమాక్స్. అండ్ మీకు ఒక క్రికెట్ ఫ్యాన్ అయితే ఖచ్చితంగా ఆ క్లైమాక్స్లో వచ్చే కొన్ని సీన్స్ వచ్చి మేము బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ ప్రశాంత్, ప్రభుదేవ, స్నేహ, లైలా వీళ్ళ రోల్స్లో వాళ్ళు బాగా నటిస్తున్నారు. మెయిన్గా ప్రశాంత్ అండ్ ప్రభుదేవ వాళ్ళ రోల్లో బాగా నటిస్తున్నారు. అండ్ ఇంటర్వల్ బ్యాంగ్ చాలా ఒక ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. కానీ మనకు జరిగేది ఇదే అని తెలుసు, ఎవరని తెలుసు. కానీ ఆ ఇంటర్వల్ ఫైట్ సీన్ అవన్నీ చాలా ఒక స్పైసీగా ఉంటాయి. ఒక డైహార్డ్ విజయ్ ఫ్యాన్స్కి ఇది ఒక పెద్ద ఫీస్ట్ అనే చెప్పొచ్చు. నెక్స్ట్ ఈ సినిమాకి ఇంకో హైలైట్ వచ్చి యువన్ శంకర్ రాజా బీజిఎం. తన మ్యూజిక్తో తను డిసప్పాయింట్ చేస్తున్నా కానీ యువన్ శంకర్ రాజా తన బీజిఎంతో చాలా వరకు మెప్పించాలని చెప్పాలి. అండ్ కొన్ని తమిళ్ హీరోస్ క్యామియోస్ ఉంటాయి సినిమాలో, అది చాలా తమిళ్ ఫ్లేవర్ని యాడ్ చేస్తుంది. అది తమిళ వాళ్ళకి చాలా బాగా క్యామియోస్ వచ్చి నచ్చుతాయి. ఇంకోటి డీ ఏజింగ్ అనే ఒక మెథడ్తో విజయ్ని చాలా యంగ్గా చూపిస్తుంటారు. అది కూడా చాలా బాగా ఉండింది. అన్నీ పాజిటివ్లే చెప్తున్నారు, నెగిటివ్సే లేవా ఈ సినిమాలు అంటే చాలా ఉండేయండి. లెట్స్ డైవ్ ఇంటూ ద నెగిటివ్స్. ఈ సినిమాలో పెద్ద పెద్ద నెగిటివ్ వచ్చి రన్ టైం. 3 గంటల సేపు సినిమా అంది, థియేటర్లో కూర్చోలేకపోయాం. చాలా లెంగ్తీగా అనిపించింది. ఈ సినిమాని ఇంకొంచెం ఒక 20 minutes ఎడిట్ చేస్తుంటే కొంచెం బాగుండేది అనిపించింది. నెక్స్ట్ ఫస్ట్ హాఫ్ వచ్చి ఒక 20 minutes బాగా గ్రిప్పింగ్గా వెళ్ళిన తర్వాత కొంచెం ఫ్లాట్గా పోద్ది. అది క్యారెక్టరైజేషన్ అవన్నీ ఇన్వాల్వ్ చేసేదానికైనా చాలా కొన్ని అన్నెసెసరీ సీన్స్ ఉంటాయి. అండ్ 1.5 hours ఎప్పుడు అయిపోద్దా, ఎప్పుడు ఇంటర్వల్ వస్తుందా అనిపించింది. 1.5 hours అంతా ఒక లెంగ్తీ ఫస్ట్ హాఫ్ అని చెప్పాలి. చాలా స్లోగా అనిపించింది. నెక్స్ట్ మ్యూజిక్.
యువన్ శంకర్ రాజా బీజిఎంతో పర్వాలేదు అనిపించేదో కానీ మ్యూజిక్ చాలా డిసప్పాయింట్ చేసేది. అసలు ఈ సినిమాకి మ్యూజికే అక్కర్లేదు, కానీ డైరెక్టర్ సినిమా రన్ టైంని పెంచేదానికి అండ్ ఇళయ దళపతి విజయ్ ఆ మాస్ ఆడియన్ని అట్రాక్ట్ చేసేదానికి కొన్ని డాన్స్ కావాలని మ్యూజిక్ పెట్టినట్టుంది, కానీ స్టోరీతో సంబంధమే లేదు మ్యూజిక్కి. అండ్ మ్యూజిక్ వచ్చి వినేలా కూడా లేదు, అంత డల్గా ఉంది మ్యూజిక్. ఒక 2 సాంగ్ అయితే థియేటర్లోంచి బయటికి పోయి లోపలికి వచ్చేలాగుంది, అంత బోర్ కొట్టింది మ్యూజిక్. ఆ మ్యూజిక్ వచ్చే చోటు కూడా ఒక ఇంట్రెస్టింగ్గా ఒక సీన్ జరిగేటప్పుడు అన్నసరిగా ఒక డిస్టర్బెన్స్ వచ్చేస్తుంటే అలానే ఉంది. ఆ మ్యూజిక్ బాగలేదు, ఆ మ్యూజిక్ పెట్టిన ప్లేస్మెంట్స్ బాగలేదు. అండ్ సినిమాలో ఎమోషనల్ కంటెంట్ వచ్చి అంతగా ఎఫెక్టివ్గా లేదు అనిపించింది, అంతగా అట్రాక్ట్ ఆ ఎమోషనల్లో ఇన్వాల్వ్ చేయలేకపోయిందని చెప్పొచ్చు. అండ్ మీనాక్షి చౌదరి క్యారెక్టర్ వచ్చి చాలా ఉన్నంతసేపు బాగా చేసినా కానీ డైరెక్టర్ మీనాక్షి చౌదరిని అందరు యూటిలైజ్ చేశారు అని చెప్పాలి. అండ్ మెయిన్ విల్లన్ మోహన్ వచ్చేసరికి ఫస్ట్ వస్తారు, ఆమె మధ్యలో ఒక సీన్ వస్తారు, మళ్ళీ లాస్ట్లో 2 సీన్లు వస్తారు, కానీ ఒక ఫుల్ లెంగ్త్లో మోహన్ గారి క్యారెక్టర్ని డైరెక్టర్ ఎస్టాబ్లిష్ చేయలేకపోయారు. ఒక స్ట్రాంగ్ విల్లన్ని డైరెక్టర్ ఫ్రేమ్ చేయలేకపోయేది, ఆ విలన్కి కథ రాయలేకపోయేది. ఇది వచ్చి ఒక పెద్ద మైనస్ పాయింట్ అనే చెప్పాలి. అండ్ సెకండ్ హాఫ్ క్లైమాక్స్లో విజయ్ కన్ఫ్రంటేషన్ సీన్ వచ్చి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అండ్ డీ ఇమేజింగ్ వచ్చి పాజిటివ్స్లోనే చెప్పాలి, నెగిటివ్స్లోనే చెప్పాలి. కొన్ని సీన్లు వచ్చి డీ ఇమేజింగ్లో బాగా అనిపిస్తాయి, కానీ ఫ్లాష్ బ్యాక్ అని ఒకటి వస్తుంది, దాంట్లో వచ్చి ఆ డీ ఏజింగ్ సీన్స్ వచ్చి చాలా ఒక పూర్గా ఉంది, చాలా ఆర్టిఫిషియల్గా ఉన్నట్టు అనిపించింది. అండ్ ఓవరాల్ ఈ సినిమాకి మన రేటింగ్ వచ్చి 2.75 అవుట్ ఆఫ్ 5. ఇది ఈ సినిమా ఫైనల్ వర్డిక్ట్ వచ్చి మీరు ఒక డై హార్డ్ విజయ్ ఫ్యాన్స్ అయి ఉంటే ఖచ్చితంగా ఒక ఫ్యాన్ ఫీస్ట్ అనే చెప్పచ్చు, కానీ ఒక నార్మల్ ఆడియన్స్ అయితే ఒక 1 టైం వాచబుల్ అని చెప్పాలి. అండ్ మీరు 3 అవర్లు పేషెంట్గా థియేటర్లో కూర్చోగలిస్తే ఖచ్చితంగా ఈ వీకెండ్కి ట్రై చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్, మరిన్ని రివ్యూస్ మన ఛానల్లో వస్తాయి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ బటన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.